అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. గత ఏడాది ఆరంభంలో అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలిపోయాయి. అప్పటికి ఆసియా కుబేరుడిగా ఉన్న అదానీ హిండెన్బర్గ్ ఆరోపణలతో ఒక్కసారిగా 35వ స్థానానికి పడిపోయారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పెట్టుబడిదారులలో విశ్వాసం నింపేందుకు అదానీ అనేక చర్యలు చేపట్టారు. అనేక మంది కొత్త ఇన్వెస్టర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. గడువు కంటే ముందుగానే చాలా రుణాల్ని చెల్లించారు. బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ గాడిన పడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అదానీ గ్రూప్ నెత్తిన పాలు పోసింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు మినహా మరే ఇతర దర్యాప్తు అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ తీర్పుతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఒక్క రోజులోనే గౌతమ్ అదానీ సంపాదన $7.7 బిలియన్ పెరిగి మొత్తం సంపాదన $97.6 బిలియన్ చేరుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. కాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానానికి చేరుకోగా అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.